వేదములు 4 అందులో అనుమానం ఏం లేదు. ఇంకో చోట్లో ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వాంగి రసహ అని వేదంలోనే ఉపనిషత్తుల్లో చెప్పబడింది. 4 వేదములు ఉన్నాయి అని. ఇవి విభాగములు చేస్తే వచ్చేటువంటి స్వరూపములు. ఇక ఋక్ అనేటువంటి శబ్దం ఒక విధమైన ఛందోబద్ధమైన మంత్రాన్ని చెబుతుంది. యజుస్సు అనే శబ్దం వచన గ్రంథాన్ని చెబుతుంది. గద్యం పద్యం అంటూ ఉంటాం కదా. ఈ యజుస్సు అనేటువంటి దానికి ఈ ఛందోబద్ధత అనేటువంటిది ఉండదు. సామం అనేటువంటి దాంట్లో ఈ రుక్కులే ఉంటాయి. ఈ రుక్కుల మీద కూర్చొని గానం చేస్తారు వాళ్ళు. ఈ గానములు చేయడాన్నే గానమునకే సామ అని పేరు, మంత్రానికి కాదు. ఉదాహరణకు చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు ఎందరో మహానుభావులు ఏదో సంగీత కీర్తన తీసుకుంటాం. ఎందరో మహానుభావులు వారందరికీ వందనములోను నేను చదవచ్చు, మీరు చదవచ్చు, అందరూ చదివేయచ్చు. ఆ రాగంలో పెట్టి వాళ్ళు పాడేటటువంటి రాగం ఏదైతే ఉన్నదో దాన్ని గీతి సామ అని పిలవాలన్నమాట. రుక్కు పైన ఈ సామను జోడించి పాడతారు అని. అది ఒక్కొక్కప్పుడు ఓ రాగంతో చదవచ్చు, ఇంకోప్పుడు ఇంకో రాగంతో చదవచ్చు. ఆ సామ గానములు భిన్న భిన్నములుగా ఉంటే ఆ రుక్కుల మీద గానం చెయ్యాలి. వేదంలో కూడా ఈ రుక్కుల మీద ఒక సామ ఉన్నది, ఇంకో యజ్ఞంలోకి వచ్చేప్పటికి ఈ రుక్కుల మీదే ఆ సామను పెట్టి గానం చేయండి అన్నారు. ఋగ్వేదంలో ఉండే మంత్రాలే సామవేదంలో ఉన్నాయి అని కాదు. మంత్రములు ఇక్కడ అక్కడ కొంచెం తేడాతో ఎక్కువ సామ్యంతో ఉన్నాయి, కానీ అవి రుక్కులే. వాటి పైన చేర్చే గానం ఏదైతే ఉన్నదో దానికి మాత్రం సామ అని పేరు. అంటే ఋగ్వేదంలో ఉండే మంత్రాలను రుక్కులు అంటాం, సామవేదంలో ఉండే మంత్రములను రుక్కులనే అంటాం. యజుర్వేదంలో కూడా కొన్ని చోట్లలో రుక్కులు ఉన్నాయి, వాటిని రుక్కులనే అంటాం. అథర్వణ వేదంలో కూడా రుక్కులు ఉన్నాయి, వాటిని రుక్కులు అనే అంటాం. ఋగ్వేదం అనం. రుక్కులు అంటే ఋగ్వేదానికి సంబంధించిన మంత్రములు అని కాదు, ఛందోబద్ధమైన మంత్రములు అని. 4 పాదాలు, 3 పాదాలు, 2 పాదాలు, 1 పాదము అని ఇట్లా పాద విభాగంతో షట్పది కూడా ఉంది, అట్లా సప్తపది కూడా ఉన్నది. ఇట్లాంటి పాద విభాగంతో కూడుకున్నటువంటి ఛందస్సుకు లొంగేటటువంటి మంత్రములు అని. గాయత్రి త్రిష్టు జగత్ చనిష్టు పంచాసహ భ్రత్యుష్ణ్య కకుతు అని ఇట్లా ఛందోభేదాలన్నింటినీ కూడా వేదాల్లో కూడా చెప్పారు. సరే, ఆ ఛందస్సుకు బద్ధమై ఉన్నటువంటి వాటిని రుక్కులు అని అంటాం. ఇక ఆ ఛందస్సుకి సంబంధం లేకుండా 3 అక్షరాలు ఉండొచ్చు, 2 అక్షరాలు ఉండొచ్చు, లేదా 100 అక్షరాలు ఉండవచ్చు. అట్లా ఉండేటువంటి వచన రూపంలోకి గ్రహించేబడే వాటిని యజుస్సులు అని అంటాం. గీతి సామ, ఈ 3 కదా మంత్రాలు. కాబట్టి అర్చసామ అనే యజోగుంషి 3 మంత్రముల యొక్క విభాగం చెప్పినప్పుడు. ఇక వేదములు దగ్గరికి వీళ్ళు విభాగం చేసినటువంటి దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఋగ్ యజుస్ సామ అథర్వణ భేదములు.